ఫస్ట్ నేను ఉన్న ఆడియన్స్ నందు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అంతా ఒక టాక్సిక్ మెంటాలిటీలో గడిపోయాం. ఏదన్నా సినిమా వస్తుంది, చూద్దాం వీడేం తీసాడు, అసలు మనం లాస్ట్ టైం అది తీసాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే ఈ రంధ్రాన్వేషణ దీంట్లోకి వెళ్ళిపోయాక ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, క్లైమాక్స్ ఎలా ఉంది, అరే అది కాదురా మొత్తం ఎలా ఉంది అనేది ఇది తప్ప. ఫస్ట్ 10 నిమిషాలు గురు అంటే రివ్యూలు రాసేసేటప్పుడు కూడా ఫస్ట్ 10 నిమిషాలు అంటే ఒక ఎలివేషన్ ఇవ్వాలంటే ఒక సీన్ పడాలి. ఆ పడ్డప్పుడే నెక్స్ట్ సీన్ ఇదవుద్ది. అంతేగాని మనం ఈ సీన్ ఎలా ఉంది అంటే సీన్ లేదు. సినిమా అనేది సీన్ బై సీన్ కాదు. ఇట్స్ ఒక 75 సీన్లు కనిపిస్తే అది మొత్తం అనేది ఒక కంప్లీట్ విందు భోజనం లాంటిదే తప్ప ఈ మెతుకు ఎలా ఉందంటే ఆ మెతుకులోనే బతుకు కలిసిపోద్ది తప్ప నువ్వు ఎప్పటికీ భోజనాన్ని ఎంజాయ్ చేయలేవు. ఫస్ట్ ఎంజాయ్ యువర్ మీల్ అంటే ఎందుకంటే నేను ఎప్పుడన్నా అడిగితే మా వాడికి ఫోన్ చేశా. ఎందుకంటే నాకు ఆయన ఎల్బిడబ్ల్యూ సినిమా ఒకసారి ప్రసాద్ ల్యాబ్లో వేసినప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ సార్. ఎందుకంటే కష్టం తెలిసిన వాళ్ళకే ఆ ఏజ్ వస్తుంది. కాకపోతే నేను కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. ఒక సినిమా అనేది ఒక టీం వర్క్. నేను ఒక బేబీ సినిమా చేస్తున్నప్పుడు మా ఆఫీస్